తెలంగాణలో ఉచిత కరెంటు నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశారు. కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త అప్లికేషన్లు తీసుకుంటారు. గృహజ్యోతి పథకం కింద గత నెలలో మొదటిసారి 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నందున మిగిలిన వారు తమ పేరు కూడా నమోదు చేయాలని దరఖాస్తులు ఇస్తున్న ఎన్నికల కోడ్ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేశారు. గత నెలలో జీరో బిల్లు జారీ అయిన 36 లక్షల మందికి ఈ నెలలోనూ యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో పాటు ఏప్రిల్ నెల అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు డిస్కంలకు విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీల హామీలో భాగంగా గృహజ్యోతి పేరిట 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ప్రధానంగా మార్చ్ నెల నుండి ఇంప్లిమెంట్ లో ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే 43 లక్షల మంది కూడా లబ్ధిదారులు ఉన్నారు. దీంట్లో 36 లక్షల మందికి ఇప్పటికే ఈ జీరో టికెట్ అనేది కూడా ఇష్యూ చేశారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 7 లక్షల మంది ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో అక్కడ ఆ 7 లక్షల మంది బెనిఫిషరీస్ కి మాత్రం యథావిధిగా జనరల్ గా వచ్చే పవర్ బిల్ ఏదైతే ఉంటుందో అదే జనరేట్ చేశారు. మొత్తానికి మార్చ్ తో పాటు ఏప్రిల్ నెలకి కలుపుకొని గవర్నమెంట్ డిస్కిమ్స్ కి 200 crores మార్చ్ నెల దాదాపు 125 కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు వాడిన 200 యూనిట్స్ అకౌంట్ కి 125 crores మార్చ్ మంత్ కి, అలాగే అడిషనల్ గా పార్ గా మరో 75 crores ఓవరాల్ గా ఏప్రిల్ ది కూడా కన్సిడర్ చేసి గవర్నమెంట్ 200 crores రూపీస్ కూడా డిస్కిమ్స్ కి అడ్వాన్స్ గా కూడా పే చేశాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 80 లక్షల మంది అప్లికెంట్లు ఉన్నారు. 80 లక్షల మంది ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఇంకా చాలా మంది కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు అప్లై చేసుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రాథమికంగా యావరేజ్ గా ఇప్పుడు ఈ ఎగ్జిస్టెడ్ ఏవైతే 43 lakhs బెనిఫిషనరీస్ ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అడిషనల్ గా మరో 37 lakhs అప్లికెంట్స్ వస్తే ఓవరాల్ గా 80 lakhs అప్లికెంట్ బెనిఫిషనరీస్ అవుతారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపు 1,20,00,000 మందికి పవర్ కనెక్షన్స్ అనేటివి ఉన్నాయి. అయితే మీటర్లు మన తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడాలంటే 1,20,00,000 ఇళ్లలో కూడా ఈ విద్యుత్ మీటర్లు ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఈ 80 లక్షల మందికి లబ్ధిదారులకు ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తే అప్రాక్సిమేట్ గా ప్రైమరీగా ప్రాథమికంగా 300 కోట్ల వరకు కూడా గవర్నమెంట్ కి ఎవ్రీ మంత్ కూడా ఒక సబ్సిడీస్ అనేది డిస్కిమ్స్ కి పే చేయాల్సి ఉంటుందని కూడా ప్రధానంగా ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఏప్రిల్ తో పాటు టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. నేచురల్ గా మనము ఆదిలాబాద్ సైడ్ తీసుకున్నా కూడా సింగరేణి కోల్డ్ బెల్ట్ సైడ్ తీసుకున్నా కూడా టెంపరేచర్స్ ఇటు సమ్మర్ లో కానీ వింటర్ లో 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. వింటర్ లో -degrees లో చలి ఉంటుంది. అలాగే ఎండాకాలం కూడా ప్రధానంగా రామగుండము గోదావరి కని ఆ ప్లేసెస్ లో చాలా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 50 degrees కూడా ఎండాకాలం టెంపరేచర్ పోతుంది. అయితే సో ఇప్పుడు ఈ 2 months మాత్రము కంప్లీట్ గా విద్యుత్ శాఖ అబ్జర్వ్ చేసి యావరేజ్ గా వీళ్ళు ఈ సమ్మర్ లో ఎన్ని యూనిట్స్ పవర్ కన్సంప్షన్ చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన అనంతరం కూడా జూన్ లో మళ్ళీ కొత్తగా కూడా అప్లికెంట్లు ఈ 6 గ్యారంటీలు ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ స్కీమ్స్ గురించి కూడా మరిన్ని వైట్ రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే దానితో పాటు ప్రస్తుతము ఉన్న అప్లికెంట్లతో పాటు ఇక్కడ పవర్ కన్జంప్షన్ యావరేజ్ గా ఈ 200 యూనిట్స్ గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ పవర్ ప్రామిస్ చేసిందో దాంట్లో ఇప్పుడు ప్రస్తుతము వినియోగదారులు 200 యూనిట్స్ బిలోనే ఖచ్చితంగా వాడుతున్నారా లేకపోతే ఎబో వాడుతున్నారా, కొంతమంది ప్రిసైజ్ గా 150 యూనిట్స్ కే తక్కువగా వాడి కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ ని లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నారా, అది పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నాము. ఒక అంచనాకైతే ఏప్రిల్ మే నెల
పరిశీలించాక కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుందని దక్షిణ తెలంగాణ డిస్కమ్ ఎండి ఫారూక్ ముషరఫ్ కూడా తెలిపారు. అయితే గత నెల మార్చిలో ఎప్పుడైతే ఈ గృహజ్యోతి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందో అప్పుడు ఇమీడియట్ గా కూడా ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ లో సరూర్ నగర్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల జీరో టికెట్ ఇష్యూ చేశారు. కానీ అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడంతో మళ్ళీ కూడా గవర్నమెంట్ ఇమీడియట్ గా రియలైజ్ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి నార్మల్ గా కూడా జనరల్ గా జనరేట్ అయ్యే పవర్ బిల్స్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనం ముందుగా అనుకున్నట్టు 1,20,00,000 ఇళ్లకి ప్రస్తుతము విద్యుత్ మీటర్లు ఉన్నాయి తెలంగాణలో. అయితే 80 లక్షల మంది ఇప్పుడు దీంట్లో లబ్ధిదారులు ఉంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎవ్రీ మంత్ ఇన్ అడ్వాన్స్ గా కూడా పే చేయాల్సి ఉంటుంది. 300 కోట్ల పైగా కూడా ప్రభుత్వం పైన భారం పడనుంది. అయితే ఇది 200 యూనిట్స్ వరకు అయితే ఓకే. సో గవర్నమెంట్ 200 యూనిట్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దానిపైన 201 యూనిట్ వేసుకున్నా కూడా ఆ 1 యూనిట్ కి ఎలాంటి క్యాలిక్యులేషన్ చేస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుండి క్లారిటీ లేదు. ఒకవేళ ఆ 200 యూనిట్స్ ఏవైతే వాడారో ఆ పైన వాడుకున్న యూనిట్స్ కి ఎగ్జాంపుల్ XYZ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఉన్నాక తర్వాత 250 యూనిట్స్ ఒకవేళ వాడుకుంటే ఆ 200 యూనిట్స్ కి ఎగ్జామ్షన్ ఇచ్చి ఈ 50 యూనిట్స్ కి ఛార్జ్ చేస్తుందా లేకపోతే ఎంటైర్ 250 యూనిట్స్ కి గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుందా అనేది మనకి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్ జూన్ ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు అయిపోతాయో June 4th ఫలితాలు వచ్చాక ఒక 2 days టైం గవర్నమెంట్ తీసుకొని అనంతరం కూడా మనకి దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. సందీప్, శ్రీచరణ్, అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారు లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఆగాల్సిందేనా? అంటే దీని ద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేదా? ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బేసిక్ గా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇవి ఇంప్లిమెంటేషన్ అనేవి ఉండదు. జనరల్ గా పబ్లిక్ గ్రివెరెన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ లో రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఎంఐడిలో ఏదైనా కొత్త ఇల్లు కట్టుకునేటందుకు పర్మిషన్స్ కానీ అది రొటీన్ యథావిధిగా జరిగిపోతుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లో మాత్రము ఎలక్షన్ కోడ్ టైంలో గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోవద్దు. దానికి మనకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున కూడా ఆయన ప్రచారంలో భాగంగా రేపు పొద్దున 8 గంటల వరకే మీ ఫోన్లు మోగుతాయి కుయ్ కుయ్ అని శబ్దం కూడా వస్తుందన్న వెంటనే ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ రైతు బంధు స్కీమ్ అనేది కూడా ఆపింది. సో దీన్ని ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాము. సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా దాదాపు 7 లక్షల మంది బెనిఫిషనరీస్ ఉన్నారు గృహజ్యోతి స్కీమ్ పేరిట. సో వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ రావడంతో వాళ్ళకు కూడా నార్మల్ గా జనరల్ గా యూజువల్ గా ఎలాంటి పవర్ బిల్ ఉంటుందో అదే పవర్ బిల్ కూడా వాళ్ళకు కూడా జనరేట్ చేశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.